నమస్తే వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్ నేను మీ నగేష్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెల్ అవీవ్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు తమ సాయం లేకుండా పోర్జులోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు అయితే అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన పోర్ట్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్ అవీవ్కు లేదన్నారు ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపదన్నారు ఇక వారికి ఆ సామర్థ్యం లేదని తేల్చి చెప్పారు అగ్రరాజ్యం అమెరికా దయాది దేశం పాకిస్తాన్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది ట్రంప్ విషయంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు పాక్ ప్రతిపాదించింది 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పాకిస్తాన్ ప్రతిపాదించింది ఈ సందర్భంగా పాకిస్తాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ కుదిరించారని తేల్చి చెప్పింది ఇక ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది ఇక భారత్ మాత్రం పాకిస్తాన్పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది ఇక ట్రంప్ దౌత్యం వల్లే యుద్ధం ముగిసిందని చెప్పుకొచ్చింది పాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా మారారు భారత్ పాక్ మధ్య ఇటీవల తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తాను నివారించాలని మళ్లీ వ్యాఖ్యానిస్తూ అందుకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు నేను భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అలాగే నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదోనని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ వేదికగా పేర్కొన్నారు ఇక దీంతో పాటు సెర్బియా సోకోవో మధ్య ఉద్రిక్తతలు ఈజిప్ట్ ఇథియోపియా మధ్య తలెత్తిన సమస్యలు మిడిల్ ఈస్ట్లో జరిగిన అబ్రహాం ఒప్పందాలు వంటి అనేక శాంతి ప్రయత్నాలకు కూడా తనకు గుర్తింపు రాదేమోనని ఆయన వెల్లడించారు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా మాస్కో బలగాలు సుమీ ప్రాంతంలోని బఫర్ జోన్లోకి చొచ్చుకుపోతున్నాయి ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు ఈ సందర్భంగా కివ్కు గట్టి హెచ్చరికలు చేశారు సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సరిహద్దుల వెంట నిరంతరం సెల్లింగ్కు పాల్పడుతూ ఉక్రెయిన్ మాకు మరింత ముప్పు తీసుకొస్తుంది సుమీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోపలికి రష్యా బలగాలు వెళ్ళాయి ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడం మా లక్ష్యం కాదు అయితే పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదు అని పుతిన్ స్పష్టం చేశారు ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో భూకంపం సంభవించింది సెమ్నన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఇది చోటు చేసుకోగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అయితే టెల్ అవీవ్తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చని ఈ భూకంపానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి ఇక అంతరిక్ష క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది థాయిలాండ్ యువ ప్రధాని షినావాత్రాకు అధికారం చేపట్టిన 10 నెలలకే పదవీగండం ఎదురైంది 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతిపిన్న ప్రధానిగా రెండో మహిళ ప్రధానిగా చరిత్ర సృష్టించారు అంతేకాదు అందం ఫ్యాషన్లోనూ స్టైల్ ఐకాన్గా బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు ఇక పొరుగు దేశం కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవ్వడం ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది ఇక దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది ఈ ఇరు దేశాలు క్షిపణులు డ్రోన్లతో ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి ఇరాన్లోని అణుమౌలిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది అందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులు ప్రయోగించింది దీంతో ఇరు దేశాల మధ్య తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది మరోవైపు ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది ఈ ఘటనపై ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పందించారు అందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది సిబ్బంది షెడ్యూల్ రోస్టరింగ్లో పదే ఉల్లంఘనకు పాల్పడినందుకు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 3 సీనియర్ అధికారులను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది ఇక జూన్ 20న జారీ చేసిన ఉత్తర్వులో సంబంధిత అధికారులపై తక్షణమే అంతర్గత క్రమశిక్షణ చర్యలకు ఉపకరించాలని టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థకు డీజీసీఏ కోరింది ఈ 3 అధికారులలో ఎయిర్లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు సమాచారం పశ్చిమాసియాలోని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి
ఇరు దేశాలు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక త్వరలోనే ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మూసి ఉన్న తన గగనతలాన్ని భారతీయుల కోసం ఇరాన్ తెరిచింది. కాగా ఇరాన్లో ఉన్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు సహకరించాల్సిందిగా నేపాల్, శ్రీలంక ప్రభుత్వాలు భారత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. దీంతో ఆయా దేశాల పౌరులను కూడా ఇరాన్ నుంచి తీసుకొచ్చారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. వీరధ్యానం ద్వారా తాను తండ్రైన 100 మందికి పైగా సంతానానికి తనకున్న $13.9 బిలియన్ల ఆస్తిని పంచుతానని తెలిపారు. వాళ్ళంతా నా పిల్లలే, నా ఆస్తిలో వాళ్లకు సమాన హక్కులుంటాయి, నా మరణం తర్వాత వారికి అన్యాయం జరగాలని నేను కోరుకోవడం లేదు అని దురోవ్ చెప్పినట్లు ఫ్రాన్స్ పత్రిక లీ పాయింట్ పేర్కొంది. ఇక ఫ్రెండ్కు సాయం చేసేందుకు గాను 15 ఏళ్ల క్రితం వీరదానం మొదలుపెట్టా. అలా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు పుట్టినట్లు నా ఫ్రెండ్ చెప్పారని ఆయన వెల్లడించారు. ఇక వీరందరికీ నా ఆస్తిలో వాటా ఇస్తా, అయితే ఇప్పుడు కాదు 30 ఏళ్ల తర్వాతే వారికి ఈ అవకాశం దక్కుతుంది. ఈ మేరకు వీలునామా కూడా రాశా అని చెప్పారు. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.